ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. ఏ అనేది ఫాదర్ అండి, ఎవరికి? సికి, అంటే సి కింద ఉండాలి. నెక్స్ట్, అండ్ డి ఈజ్ ద సన్ ఆఫ్ బి. బికి డి అనేది సన్. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. ఈ అనేది బ్రదర్ ఎవరికండి? ఈకి. మధ్యలో నేను ఒక పాయింట్ పక్కన పెట్టాను, ఓకేనా? ఓ మర్చిపోయా. డి ఈజ్ ద సన్ ఆఫ్ బి, ఓకేనా? అది పక్కన పెట్టాను. ఏది పక్కన పెట్టాను? బికి ఒక సన్ ఉన్నారు, అది ఎవరంటే డి. ఓకే, నాకు బి జెండర్ తెలియదు ఇంకా. నెక్స్ట్, ఇఫ్ సి ఈజ్ సిస్టర్ ఆఫ్ డి అయితే, ఇప్పుడు సి అనేది డికి సిస్టర్ అయితే, ఓకేనా, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ. ఇప్పుడు వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అవ్వాలంటే వీళ్ళిద్దరు కపుల్స్ అవ్వాలి. అంటే ఇక్కడ బి ఉండాలి, ఇక్కడ మేల్ అయితే ఇక్కడ ఫీమేలు. ఆల్రెడీ మనకి డి జెండర్ తెలుసు. ఇప్పుడు అడిగింది చూడండి, బి రిలేటెడ్ టు ఈ. బి అనే పర్సన్ ఈకి ఏమవుతుంది? ఈ యొక్క బ్రదర్ వైఫ్, సిస్టర్ ఇన్ లా. ఆప్షన్ డి. అర్థమైందా? చాలా ఈజీ. వాళ్ళు చెప్పిన స్ట్రక్చర్ డ్రా చేసాం, మధ్యలో ఒక పాయింట్ నేను పక్కన పెట్టాను. అయితే ఈ పాయింట్ని మనం ఈ స్ట్రక్చర్లో పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నామంటే, ఆ సి అనేది సిస్టర్ అయితే, డికి సిస్టర్ అయితే, అంటే వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అవ్వాలంటే వీళ్ళ ఫాదరు ఫాదర్ తెలీదు, ఈ డి యొక్క పేరెంట్, ఇక్కడున్న పేరెంట్స్ కపుల్స్ అవ్వాలి. అప్పుడు ఈకి బి ఏమవుతుంది? సిస్టర్ ఇన్ లా. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు బి అంటే బ్రదర్ ఇన్ లా. ఓకేనా? వాళ్ళు అడిగిన క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఎవరికి ఎవరని అడుగుతున్నారు అని.